నమస్తే. ఢిల్లీ చాలా క్లియర్‌గా బీజేపీ గెలిసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరమైనటువంటి పరాజయం పొందింది. ఈ ఎంటైర్ ఎలక్షన్‌లో సంతోషపడేటువంటి ఒకరెవరంటే ఎగ్జిట్ పోలర్స్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిట్ పోలర్స్ 3 సార్లు ఫెయిల్ అయ్యి ఈసారి సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఎంతైతే ఫిగర్స్ ఇచ్చారో ఇంచుమించుగా అంతే వచ్చాయి. 35 నుంచి 50, 52 అన్నారు కాబట్టి 40, 45, 46, 48 వరకు వచ్చారు బీజేపీ వాళ్ళు. ఆమ్ ఆద్మీ పార్టీకి 20-30 అన్నారు. 22నో 24 దగ్గర ఆగిపోయింది. ఓకే. సో ఎగ్జిట్ పోలర్స్ మాత్రం ఈసారి పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యారు. ఓకే. అది మనం గతంలో చెప్పినట్టుగా ఎగ్జిట్ పోలర్స్ ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పేసి మన వాళ్ళు మొత్తం ఈసారి బీజేపీ ఓడిపోయిద్దన్న ప్రతిసారి బీజేపీ గెలుస్తుంది. ఈసారి వాళ్ళ ప్రిడిక్షన్ కరెక్ట్ అయిందా లేకపోతే ఎలాగే గెలుస్తున్నారని ప్రిడిక్ట్ చేశారా అనే దాన్ని బట్టి పక్కన పెడితే బట్ ఇట్ ఈస్ హ్యాపీ మూమెంట్ ఫర్ ఎగ్జిట్ పోలర్స్. కమింగ్ టు రిజల్ట్ విషయంకి వస్తే ఇక్కడ ఎవరు సక్సెస్ అయ్యారంటే రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యాడు. ఎస్, రాహుల్ గాంధీ ఎందుకు సక్సెస్ అయ్యాడంటే హర్యానాలో కాంగ్రెస్ చాలా పకడ్బందీగా గెలిచిద్ది అనుకునేటువంటి సమయంలో హర్యానాతో గొడవ పెట్టుకొని అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ వాళ్ళతో పొత్తు పెట్టుకునేది లేదని విడిగా పోటీ చేసి కాంగ్రెస్ని ఓడగొట్టారు అనేటువంటి కోపం కాంగ్రెస్ వాళ్ళకు ఉంది. వాళ్ళు దాన్ని పక్కాగా టైం కోసం చూసుకొని ఢిల్లీలో వాళ్ళు పొత్తుకు రమ్మన్నా సరే వీళ్ళు పొత్తుకెళ్ళలేదు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ని ఓడగొట్టారు. కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నారు ఏంటంటే మనం గెలవకపోయినా పర్లేదు కానీ కేజ్రీవాల్ని ఓడగొట్టాలనేటువంటి మైండ్ సెట్తో ఉన్నారు వాళ్ళు. అది 100% కేజ్రీవాల్ రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యాడని అనుకోవాలి. ఓకే. ఇప్పుడు ఓట్ షేర్ ఆప్కి ఓట్ షేరు అరౌండ్ 43.5 ఏదో వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు ఓట్ షేర్. కాంగ్రెస్కి 6.6 వచ్చింది ఓట్ షేర్. ఇప్పుడు ఈ 43.3 6.6 రెండు కలిపితే అప్రాక్సిమేట్గా 50%. ఇప్పుడు కాంగ్రెస్ ఆప్ కలిసి ఉంటే కాంగ్రెస్ ఆప్ కనుక కలిసి ఉంటే అప్రాక్సిమేట్గా 60% ఓట్లు అంటే 50% ఓట్లు అంటే గెలిచి ఉండేది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు బీజేపీకి 46-47% ఓటు 48% వచ్చింది. 48% వచ్చినా సరే ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి ఉండేది. ఎందుకంటే ఈ రెండు కింద కలిసి ఉంటాయి. ఇప్పుడు క్లియర్గా ఓడగొట్టింది మాత్రం రాహుల్ గాంధీ ఓడగొట్టాడు ఆమ్ ఆద్మీ పార్టీని. అది కాంగ్రెస్ వాళ్ళు గత కొంతకాలం నుంచి అదే చేస్తున్నారు. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ అనేది చాలా మందిలో వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఓమర్ అబ్దుల్లా కూడా ఒక పక్క ఈ రిజల్ట్ మొదలెట్టగానే ఔర్ లడావో అని ఏదో ఒక పోస్ట్ చేసాడు హిందీలో. అదే లడాయినో పొల్లాడావో ఏదో అన్నాడు. ఓకే అంటే ఇంకా కొట్టుకోండి అన్నాడు తెలుగులో. మీరు ఇంకా తనుకోండి బాగుండిద్ది అన్నాడు అనమాట అని ఒక ట్వీట్ చేశాడు. ఈవెన్ మన కేటీఆర్ కూడా ట్వీట్ చేశాడు, థ్యాంక్స్ రాహుల్ గాంధీ ఫర్ మేకింగ్ బీజేపీ విన్ ఇన్ ఢిల్లీ, కంగ్రాచులేషన్స్ రాహుల్ గాంధీ అని కేటీఆర్ ట్వీట్ చేశాడు. ఓకే సరే, ఏ యాంగిల్లో చూసినా సరే ఇది కాంగ్రెసే వాళ్ళని ఓడగొట్టారు అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్లో. బట్ ఇంక రిమైనింగ్ పాయింట్లు ఏంటి అనేది తర్వాత తెలిసిద్ది. రిమైనింగ్ పాయింట్స్ ఏంటి అనేది 1 నెల తర్వాత 2 నెలల తర్వాత ఏం జరిగింది అనేది సత్యాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మహారాష్ట్రలో కనుక రాహుల్ గాంధీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మేము ఓట్లు మొత్తం కౌంట్ చేసాము, ఈ మహారాష్ట్రలో ఒక ఫేక్ ఓటర్స్ యొక్క సునామీ జరిగింది, మహారాష్ట్ర ఎన్నికల్లో ఫేక్ ఓటర్ సునామీని బయట పెట్టండి నిన్న రాహుల్ గాంధీ. ఫేక్ ఓటర్ సునామీ అంటే ఒక హిమాచల్ ప్రదేశ్లో ఎంతమంది ఓటర్స్ అయితే ఉన్నారో, యువకులు ఓటర్స్ ఉన్నారో అంత నంబర్ని మహారాష్ట్రలో కొత్తగా యాడ్ చేశారంట. గత 5 సంవత్సరాల్లో కొత్తగా యాడ్ అయిన ఓటర్లు లాస్ట్ 2024లోనే యాడ్ చేశారట. లాస్ట్ ఇయర్ యాడ్ చేశారట. ఎంతమంది కుర్రోళ్ళు అయితే మహారాష్ట్రలో ఉన్నారో అన్ని కొత్త ఓట్లు వచ్చాయట. ఏ అయితే కొత్త ఓట్లు వచ్చాయో అవన్నీ బీజేపీకే ఓట్లు పడ్డాయట. ఏ అయితే లోక్సభలో కాంగ్రెస్కి ఓట్లు వచ్చాయో అవే ఓట్లు కాంగ్రెస్కి అసెంబ్లీలో పడ్డాయి. ఏ అయితే లోక్సభలో బీజేపీకి ఓట్లు వచ్చాయో దానికి డబల్ వచ్చి అసెంబ్లీలో ఓట్లు పడ్డాయి.
ఎన్ని లెక్కలు పెట్టాడు, లెక్క చెప్పాడు రాహుల్ గాంధీ నిన్న. ఓకే, దీనికి మీరు సమాధానం చెప్పాలన్నారు. సరే, ఇవి ఎలక్షన్ కమిషన్ అయితే మేము సమాధానం చెప్తారంది, చూద్దాం వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఈ రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్కి. ఓకే, సరే ఏదేమైనా సరే అలాంటిది ఏమన్నా ఉంటే తర్వాత బయటపడద్ది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇన్వెస్టిగేట్ చేసినట్టు మహారాష్ట్రలో ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆపు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసి, ఆ పూర్వాంచల్లో ఆయన గొడవ చేశాడు కదా, పూర్వాంచల్లో ఆ పక్కన ఉన్నటువంటి బీహారు ప్లస్ ఉత్తరప్రదేశ్ నుంచి ఓటర్స్ని తీసుకొచ్చేసి మీరు ఫేక్ ఓటర్స్ని యాడ్ చేస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ 10,000 ఓట్లు మీరు యాడ్ చేశారు పూర్వాంచల్ నియోజకవర్గంలో అని అక్కడ గొడవ చేశాడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ పూర్వాంచల్ నియోజకవర్గంలోనే. అదేంటంటే ఆ పక్కన ఉన్నటువంటి, సరే పూర్వాంచల్ నియోజకవర్గం అయితే ఆ పక్కన ఉన్నటువంటి ఆ ఉత్తరప్రదేశ్ బీహార్లో వాళ్ళు సెటిలర్స్ ఉన్నారనుకోండి ఢిల్లీలో పూర్వాంచల్లో. బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ 69 కాన్స్టిట్యుయెన్సీస్, మిగతా 69 మొత్తం 70లో 69 నియోజకవర్గాల్లో మరి అక్కడ ఎన్ని ఫేక్ ఓటర్స్ చేశారు అనే దానికి వాళ్ళకి ఏమైనా లెక్క ఉందా? అవన్నీ తీసుకొని బయటికి పెడితే ఒకవేళ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే అవి తర్వాత బయటకు వస్తాయి, ఇప్పుడు బయటకు రావు. ఇప్పటి వరకు మనం అనుకోవాల్సింది ఏంటంటే 2 కారణాలు. ఒకటి, ఆమ్ ఆద్మీ పార్టీ మీద వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే 3 సార్లు గెలిచారు, 4వసారి కూడా గెలవటం అంటే భారతదేశంలో ఒక ఏమంటారు బోరు కొట్టేసింది ప్రభుత్వాల మీద. 3 సార్లు గెలిపించడమే ఎక్కువ, ఆ 3 సార్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు బ్యాకప్తో గెలిచాడు అతను. సరే ఏదైనా సరే యాంటీ ఇన్కంబెన్సీ ఆఫ్టర్ 15 years అనేది వెరీ కామన్. యాంటీ ఇన్కంబెన్సీ వచ్చిందని మనం అనుకోవాలి అరవింద్ కేజ్రీవాల్కి. రెండోది, కాంగ్రెస్ 6.6% ఓట్స్ చీల్చేయటం అనేది ఒకటి. లాస్ట్ మూమెంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చాలామంది వెళ్ళి బీజేపీని గెలవటం ఒకటి. మోరోవర్ బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. జనరల్గా దేర్ ఇస్ అన్ అడ్వాంటేజ్ టు రూలింగ్ పార్టీకి. సెంట్రల్ గవర్నమెంట్లో రూలింగ్ పార్టీకి ఆల్వేస్ దేర్ విల్ బి అడ్వాంటేజ్ ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్స్. అంటే పోల్ మేనేజ్మెంట్లో కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏదైనా సరే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. మోరోవర్ వీళ్ళు ఫ్రీ బీస్ని మేము వ్యతిరేకిస్తూ ఫ్రీ బీస్ అని చెప్పి వ్యతిరేకించినటువంటి బీజేపీ విపరీతంగా ఫ్రీ బీస్ని 2,500 రూపాయలు పర్ మంత్ మహిళలకు ఇస్తామని చాలా ఉచితాలు ప్రకటించారు. ఎవరైతే ఫ్రీ బీస్ మీద గొడవ చేసినటువంటి బీజేపీ ఉందో వాళ్ళే ఫ్రీ బీసీని ఇచ్చారనమాట. ఎన్ని రీజన్స్ని బట్టి అల్టిమేట్గా బీజేపీ గెలిచింది, పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఒకవేళ బీజేపీ గెలిచినా 1 point అగైన్ మనం రిమెంబర్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాహుల్ గాంధీ అరవింద్ కేజ్రీవాల్ని కావాలని ఓడగొట్టాడనే దాంట్లో సందేహం లేదు. ఇప్పటికైనా సరే ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని ఒక యూనిటీలో కనుక రాకపోతే, ఈ కొట్లాట కనుక కొనసాగిందంటే బీజేపీ కొనసాగుతూనే ఉంటారు. ఏదో ఒక స్టేజ్లో బ్రేక్ అనేది రావాలి. ఆ బ్రేక్ రావాలి అని అంటే ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ యునైట్ అయితే తప్ప అది సాధ్యం కాదు. థ్యాంక్ యూ.